హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫిబ్రవరి మంత్లో రోజుకు మొబైల్ లాంచ్ అవబోతుంది. మన ఇండియాలోకి వచ్చేసరికి ఒకటి కాదు, రెండు కాదు, 5 కాదు, 10 కాదు, ఏకంగా మనకి 20 మొబైల్స్ లాంచ్ అవుతున్నాయి అన్నమాట. జనవరిలో అరతో కొరత కొన్ని మొబైల్స్ లాంచ్ చేసినాయి. అయితే వాటిలో కొన్ని ప్రైస్ ఎక్కువైనాయి, కొన్ని స్పెక్స్ తక్కువైనాయి అనమాట. చాలా వరకు ఫ్లాగ్షిప్ మొబైల్స్ డిసెంబర్ నెలలో లాంచ్ అయిపోయినాయి. ఐక్యూ కానీ, వన్ ప్లస్ కానీ, ఒప్పో కానీ చాలా మొబైల్స్ డిసెంబర్లో లాంచ్ అయిపోయినాయి. ఫ్లాగ్షిప్ మొబైల్స్ మాత్రమే. బట్ ఫిబ్రవరి లాంచ్ చేసే మొబైల్స్ మాత్రం నాకు తెలిసి అండర్ 40 బిలోలో తీసుకొస్తూ ఉంటారు. బడ్జెట్లో కూడా కొన్ని మొబైల్స్ ఉన్నాయి. ఏంటి దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. ఫిబ్రవరి నెలలో ఒక మంచి మొబైల్ కొందామని చెప్పి అనుకుంటే డబ్బులు దాచిపెట్టుకోండి. చాలా మొబైల్స్ లాంచ్ అవుతున్నాయి అనమాట. ఈ మొబైల్స్ మీ ప్రైస్ తగ్గట్టు ఉంటే ఖచ్చితంగా లూట్లో పెట్టుకోండి. చాలా మంచి మొబైల్స్ మనకి లాంచ్ అవబోతున్నాయి. ఏంటి వాటి గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి. నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. టాపిక్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మొబైల్ మనకి జనవరి 29న రియల్మీ నుంచి రియల్మీ P4 పవర్ అనే మొబైల్ లాంచ్ అవుతుంది. ఇది అందరికి తెలిసిన విషయమే. సోషల్ మీడియాలో అయితే కనుక హల్చల్ చేస్తుంది ఈ మొబైల్ వచ్చేసరికి. ఇందులో హైలైట్ చేస్తున్న పాయింట్ ఏమని అనుకుంటే బ్యాటరీ కెపాసిటీ. ఇప్పటికొచ్చి ఈ బ్యాటరీ వేరే బ్రాండ్లో కానీ వేరే మొబైల్లో కానీ రాలేదు మన ఇండియాలోకి వచ్చేసరికి. ఫస్ట్ టైం మన ఇండియాలో తీసుకొస్తున్నారు రియల్మీ నుంచి. 10,000 mAh బ్యాటరీతో వస్తుంది. 8 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇందులో వచ్చేసరికి బ్యాటరీ లైఫ్ గురించి ఎక్కువ చూస్తాను అనుకున్న, బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ కావాలనుకున్నా సరే ఈ మొబైల్ని అసలు మిస్ అవ్వద్దు. బ్యాటరీ కెపాసిటీ పెంచారు కాబట్టి మిగతావన్నీ కొంచెం డౌన్గ్రేడ్ చేసుకుంటూనే ఉంటారు. బట్ ఆల్రౌండ్ మొబైల్ ఏమైనా ఉందనుకుంటే దీన్ని చెప్పొచ్చు అనమాట. బట్ ప్రైస్ ఎంత తీసుకొస్తారు మెయిన్ ఇంపార్టెంట్. వెయిట్ చేయండి, ఒక 2-3 డేస్లో మన ఇండియాకి ఈ మొబైల్ లాంచ్ అవుతుంది. డిస్ప్లే క్వాలిటీ యాజ్ విజువల్ మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ ఎం డిస్ప్లేతో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 16 మెగాపిక్సెల్, మీడియాటెక్ ప్రాసెసర్ 7400 ప్రాసెసర్. బ్యాటరీ కెపాసిటీ మాత్రం వేరే లెవెల్లో ఉంది ఈ మొబైల్ వచ్చరికి. అప్రాక్స్గా ఈ మొబైల్ మనకి 22,000 రూపాయల నుంచి 24,000 రూపాయలు ఈ ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ అవ్వచ్చు ఈ మొబైల్ వచ్చరికి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే మోటో అన్నమాట. మోటో ఎయిట్ 60 ఫ్యూజన్కి సక్సెసర్ మొబైల్ మోటో ఎయిట్ 70 ఫ్యూజన్. ఈ మొబైల్ మన ఇండియాలోకి లాంచ్ అవబోతుంది. ఫిబ్రవరి మిడ్ వీక్లో రావచ్చు అనమాట ఈ మొబైల్ వచ్చరికి. ఇదేనే కాదు, మోటో ఎయిట్ 70 ప్రో ఈ రెండు మొబైల్స్ కూడా మనకి ఒక 2-3 డేస్లో మనకి రాబోతుంది అనమాట ఈ మొబైల్ వచ్చరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోటో ఎయిట్ 70 ఫ్యూజన్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ ఎం డిస్ప్లేతో వస్తుంది. ఇది 1.5 రెజల్యూషన్తో వస్తుంది. 140 రిఫ్రెష్ తో వస్తుంది. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 7S Gen 3 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 32 మెగాపిక్సెల్, బ్యాటరీ 7000 mAh బ్యాటరీ, 68 వాట్స్ ఇందులో ప్రొవైడ్ చేస్తారు. బాక్స్లో అన్ని ప్రొవైడ్ చేస్తారు, బ్యాక్ పౌచ్ తప్ప. అది కూడా ప్రొవైడ్ చేస్తుంటే కనుక చాలా బాగున్నాయి. ఎందుకంటే మోటోలో డిజైన్ క్వాలిటీతో పాటు కలర్ చాలా బాగుంటాయి. పట్టుకుంటే ఇన్ హ్యాండ్ ఫీల్ బాగున్నా సరే కొంచెం మాపు వస్తూ ఉంటాయి. వీటికి ఆఫ్టర్ మార్కెట్లో పౌచ్ వెంటనే దొరకవు. సో వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది కొంచెం అనిపిస్తుంది. బాక్స్లో అన్ని ప్రొవైడ్ చేసి ఇది ఒక్కటే మిస్ చేస్తూ ఉంటారు. స్పెక్స్ అయితే కనుక చాలా బాగున్నాయి. ఇంకా ప్రైస్ తీసుకొస్తే మనకి అప్రాక్స్గా 23,000 రూపాయల నుంచి 25,000 రూపాయలు ఈ మొబైల్ లాంచ్ చేస్తారు. ఆ ప్రైస్ మీద తీసుకొస్తే కనుక చాలా మంచి మొబైల్ అవుతుంది ఇది వచ్చేసరికి. నెక్స్ట్ మనకి మోటో ఎయిట్ 70 ప్రో అన్నమాట. ఇంకా స్పెక్స్ గురించి మాట్లాడితే ఇది ప్యాటర్న్ కలర్స్తో వస్తుంది. సూపర్ ఎం డిస్ప్లేతో వస్తుంది. 1.5 రెజల్యూషన్తో వస్తుంది. డాల్బీ స్టీరియో అన్ని ప్రొవైడ్ చేస్తూనే ఉంటారు. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ అనమాట. 5200 mAh బ్యాటరీతో వస్తుంది. 90 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు. సో స్పెక్స్ చాలా బాగున్నాయి. రివర్స్ ఛార్జ్ కానీ, వైర్లెస్ ఛార్జ్ కానీ, ఐపీ రేటింగ్ కానీ ఇవన్నీ మనకి ప్రొవైడ్ చేస్తూనే ఉంటారు. మహా అయితే కనుక ఈ ప్రైస్ మనకి 28,000 నుంచి 32,000 రూపాయలు ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఫెస్టివల్ అవుతూ ఉంటుంది. అలాగే రియల్మీ లాంచ్ చేసింది, ఇంకా రెడ్మీ లాంచ్ అవ్వాలని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తూనే ఉన్నారు రెడ్మీ ఫ్యాన్స్ అయితే. మీకు ఈ 29న మొబైల్స్ లాంచ్ అవబోతున్నాయి రెడ్మీ నుంచి. రెడ్మీ నోట్ 15 ప్రో, రెడ్మీ నోట్ 15 ప్రో ప్లస్. ఈ రెండు మొబైల్స్ కూడా మనకి 29న లాంచ్ చేసినా సరే మనకి ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో మనకి సేల్స్లోకి వస్తాయి. సో వీటి గురించి మాట్లాడితే మహా అయితే రెండింటికి మనకి డిఫరెంట్ కెమెరా మాత్రం డిఫరెంట్ ఉంటుంది, కానీ మిగతావన్నీ సేమ్ ఒకలాగే ఉంటాయి. 15 ప్రో ప్లస్ గురించి మాట్లాడితే కార్బన్ డిస్ప్లేతో వస్తుంది. సూపర్ ఎం డిస్ప్లేతో వస్తుంది. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 7S Gen 4 ప్రాసెసర్, 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ 2.5x జూమ్ చేసి ఫోటోస్ తీయచ్చు. 80 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 7000 mAh బ్యాటరీ, 90 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఈ 2-3 ఇయర్స్ నుంచి చూసుకుంటే మనకి రెడ్మీ కొంచెం సేల్స్ తగ్గుతూనే ఉన్నాయి. ఎందుకంటే ప్రైస్ ఎక్కువైపోతుంది, స్పెక్స్ తగ్గుతున్నాయి కాబట్టి. ప్రైస్ తగ్గట్టు స్పెక్స్ తీసుకొస్తే ఈ మొబైల్కి ఇప్పటికీ మంచి మార్కెట్ ఉంది. అయినా సరే వీళ్ళు తీసుకురారు. స్పెక్స్ కొంచెం తక్కువలో ఉన్న ప్రైస్ మాత్రం వేరే లెవెల్లో తీసుకురావాల్సింది. వీళ్ళు ఎక్కువ ఆఫ్టర్ మార్కెట్ టార్గెట్ చేస్తున్నారు. ఇది ఒకటి మైండ్లో పెట్టుకొని ప్రైస్ తగ్గట్టు స్పెక్స్ తీసుకొస్తే గ్రాఫ్ ఉంటుంది అనమాట ఈ మొబైల్కి వచ్చేసరికి. ఇంకా రెడ్మీ నోట్ 15 ప్రో గురించి మాట్లాడితే ఇది మహా అయితే కనుక 200 మెగాపిక్సెల్ తీసుకొస్తారు. మెయిన్ కెమెరా, సెల్ఫీ 32 మెగాపిక్సెల్ తీసుకొస్తారు. మిగతావన్నీ సేమ్ ఒకలాగే ఉంటాయి. డిస్ప్లే క్వాలిటీ ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది.
రెండింటికి మనకి ఒక 5000 నుంచి 7000 రూపీస్ ఈ ప్రైస్ మనకి గ్యాప్ ఉంటుంది రెండు మొబైల్స్ కూడా. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే ఇన్ఫినిక్స్ కి ఆఫ్లైన్ మార్కెట్ లో మంచి మార్కెట్ ఉంది. గ్రాఫ్ కూడా విపరీతంగా పెరుగుతుంది ఈ మధ్య కాలంలో. ఎందుకంటే స్పెక్స్ తగ్గట్టు ప్రైస్ కూడా మనకి మంచి అగ్రెసివ్ గా తీసుకొస్తున్నారు. అందులో భాగంగా మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఒక మొబైల్ లాంచ్ అవుతుంది. అదే మనకి ఇన్ఫినిక్స్ నోట్ 60 అల్ట్రా అని చెప్పి డిజైన్ క్వాలిటీ విషయంలో మంచి కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు ఈ మొబైల్ వచ్చరికి. ఈ మొబైల్ మహా అయితే కనుక లాస్ట్ వీక్ లో రావచ్చు, ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో. స్పెక్స్ మనకి యావరేజ్ గానే ఉంటే క్వాడ్ డిస్ప్లేతో వస్తుంది, సూపర్ ఎమ్ డిస్ప్లేతో వస్తుంది. 64 కెమెరా మెయిన్ కెమెరా ఉంటుంది. 7300 అల్టిమేట్ ప్రాసెసర్, బ్యాటరీ కెపాసిటీ 5000 mAh బ్యాటరీతో ఉంటుంది. సో మహా అయితే కనుక ఈ మొబైల్ ప్రైస్ మనకి 12,000 నుంచి 15,000 ఈ ప్రైస్ లో తీసుకొస్తారు ఈ మొబైల్ వచ్చేసరికి. ఇన్ఫినిక్స్ తీసుకొస్తే కనుక టెక్నో ఊరుకోదు కదా, ఖచ్చితంగా టెక్నో కూడా మొబైల్ లాంచ్ చేస్తూనే ఉంటుంది. స్పెక్స్ ఏం ఒకలాగే ఉంటాయి. టెక్నో పవర్ 2 అని చెప్పి ఇది కర్వ్ అని చెప్పి అంటున్నారు. తీసుకొస్తే చాలా బాగుంటుంది. డిజైన్ క్వాలిటీ విషయంలో మంచి కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు ఈ మొబైల్ కూడా. ఇందులో హైలైట్ పాయింట్ ఏమనుంది అనుకుంటే బ్యాటరీ 8000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్ లో మనకి 40 వాట్స్ సపోర్ట్ చేసి ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు. డిస్ప్లే క్వాలిటీ 1.5 తో వస్తుంది, సూపర్ ఎమ్ డిస్ప్లేతో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. ఈ మొబైల్ అప్రాక్స్ గా మనకి 15 నుంచి 16,000 లేదా 17,000 ఈ ప్రైస్ లో తీసుకొస్తూ ఉంటారు. బ్యాటరీ కెపాసిటీ నాకు తెలిసి ఫ్యూచర్ లో మనకి 15 బిలో ఉన్న మొబైల్స్ కూడా మనకి 10,000, 8,000 చూస్తూనే ఉంటాము. చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఇక నెక్స్ట్ మాట్లాడితే ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్న మొబైల్ iQOO 15R. ఇది OnePlus 15R కి గట్టి పోటీగా తీసుకొస్తున్నారు. బట్ ప్రైస్ మనకి సేమ్ గా తీసుకురాకూడదు. ప్రైస్ మనకు కొంచెం తగ్గిస్తే వీటి గురించి చూస్తారు. ఎందుకంటే డిసెంబర్ లాంచ్ చేసిన మొబైల్ iQOO 15, OnePlus 15 ఆకాశం డ్యూపోయినాయి. స్పెక్స్ కానీ ప్రైస్ కానీ. ఓకే, OnePlus తీసుకెళ్ళిందంటే దానికి మార్కెట్ ఉంది కాబట్టి ఓకే. బట్ iQOO మాత్రం సమానంగా తీసుకొచ్చింది అనమాట, ప్యారలల్ గా. బట్ iQOO ఎంతమందికి ఉన్నారు నాకైతే తెలియదు కానీ అంత ప్రైస్ తీసుకొస్తారు. చాలా చాలా ఎక్కువైంది. ప్రైస్ మాత్రం పెంచుకుని వెళ్ళిపోతూ ఉంటున్నారు. కొంచెం తగ్గిస్తే కనుక మళ్ళీ మార్కెట్ రీమార్కెట్ అవ్వచ్చు ఇది వచ్చేసరికి. ఎనీవే iQOO 15R గురించి మాట్లాడితే సోషల్ మీడియాలో మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది ఈ మొబైల్ వచ్చేసరికి. చాలా మంది వెయిట్ చేస్తున్నారు కూడా. డిస్ప్లే క్వాలిటీ ఇది 1.5 తో వస్తుంది, సూపర్ ఎమ్ డిస్ప్లేతో వస్తుంది, స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 8 Gen 5 ప్రాసెసర్, 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ వచ్చేసరికి. 7600 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్ లో మనకి 100 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు. స్పెక్స్ చాలా బాగున్నాయి కానీ ప్రైస్ మనకి అప్రాక్స్ గా 30 నుంచి 35,000 ఈ ప్రైస్ లో ఉండొచ్చు అని చెప్పి వీళ్ళు మెన్షన్ చేస్తూనే ఉన్నారు. కొన్ని వెబ్సైట్లోకి వచ్చేసరికి అంత మించి ఎక్స్ట్రా తీసుకొస్తారు నన్ను అడిగితే కనుక 35,000 నుంచి 40,000 ఈ ప్రైస్ లో తీసుకెళ్లొచ్చు ఇది వచ్చేసరికి. ఆ ప్రైస్ లో తీసుకొస్తే కనుక కొంచెం మార్కెట్ ఉండదు ఇదన్నమాట. చూద్దాం, ఎందుకంటే కెమెరా క్వాలిటీ అంత డెప్త్ గా ఏమి లేవు, ఒక యావరేజ్ గా ఉంటే కెమెరా క్వాలిటీ వచ్చేసరికి. చూద్దాం, ఇంకా వెయిట్ చేద్దాం, ఇంకొన్ని రోజుల్లో ఉంది కాబట్టి. ఇక నెక్స్ట్ మాట్లాడితే వివో అయితే మంత్లీ ఒక మొబైల్ లాంచ్ అవుతూనే ఉంటుంది. అందులో మనకి ఫిబ్రవరిలో 3 మొబైల్స్ లాంచ్ అవుతున్నారు. ఒక మొబైల్ అయితే కనుక జనవరి 29th కానీ 27th కానీ ఈ డేట్ లో రాబోతుంది. బట్ అయినా సరే మనకి సేల్స్ మనకి ఫిబ్రవరి 1st వీక్ లో ఉంటాయి. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వివో V70. ఇది మాత్రం మంచి మార్కెట్ ఉంది ఆఫ్లైన్ మార్కెట్ లో. ఎందుకంటే డిజైన్ క్వాలిటీతో పాటు కెమెరా క్వాలిటీ మంచి కాన్సన్ట్రేషన్ పెడుతూ ఉంటుంది కాబట్టి ఈ మొబైల్ కి మార్కెట్ ఉంటుంది. కెమెరా క్వాలిటీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బ్యాక్ సైడ్ మనకి 50 MP తో వస్తుంది, సెల్ఫీ 50 MP తో వస్తుంది. కెమెరా క్వాలిటీ డిసప్పాయింట్ చేయదు, చాలా బాగా తీసుకొస్తుంది కెమెరా క్వాలిటీ అయితే. డిస్ప్లే క్వాలిటీ రిఫ్లెక్ట్ ప్లస్ సూపర్ ఎమ్ డిస్ప్లేతో వస్తుంది, 1.5 తో వస్తుంది. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 7 Gen 4 ప్రాసెసర్, 6500 mAh బ్యాటరీతో వస్తుంది, 90 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు. స్పెక్స్ అయితే చాలా బాగుంటే కానీ ప్రైస్ అయితే మాత్రం 35,000 రూపాయల నుంచి 40,000 రూపాయలు ఈ ప్రైస్ లో తీసుకొస్తూ ఉంటారు. ఎనీవే ఆ ప్రైస్ లో వివోకి మార్కెట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి వివో V70 ఎలైట్ అనమాట. ఇది అప్రాక్స్ గా ఆఫ్లైన్ మార్కెట్ లోనే కానీ బట్ వివో V70కి కొంచెం తక్కువ తీసుకొస్తూ ఉంటారు. ప్రైస్ మనకి ఈ రెండింటికి మధ్య ఒక 5,000 కానీ ఒక 6,000 ఈ ప్రైస్ లో కొంచెం గ్యాప్ లో తీసుకొస్తారనమాట. ఇది కూడా మనకి ఆఫ్లైన్ మార్కెటే. ఇది సేమ్ ఒకలాగే ఉంటుంది. స్పెక్స్ కొంచెం మారుతూ ఉంటాయి. డిస్ప్లే క్వాలిటీ అండ్ కెమెరా క్వాలిటీ ప్రాసెస్ కొంచెం డౌన్గ్రేడ్ తీసుకొస్తూ ఉంటారు. బట్ ఈ మొబైల్ కన్నా మనం వివో V70 కొంచెం బెటర్గా ఉంటుంది. అయినా సరే వివో V70 ఎలైట్కి మార్కెట్ ఉంటుంది. ఈ కానీ ఎలైట్ కానీ టీ కానీ మార్కెట్ ఉంటుంది అనమాట వివోకి వచ్చేసరికి. ఇది ఆఫ్లైన్ మార్కెట్ కాబట్టి ఎలాగైనా సరే అమ్మేస్తారు. ఈఎంఐతో అమ్మేస్తారు, క్యాష్ బ్యాక్ అంటారు, సంథింగ్ ఏదో అంటారు. ఆఫ్లైన్ మార్కెట్లో విపరీతంగా సేల్ అవుతూ ఉంటాయి ఇది వచ్చేసరికి. అయితే 27th రాబోతున్న ఈ మొబైల్ మాత్రం స్పెక్స్ అదరగొట్టింది వివో వచ్చేసరికి. బట్ ప్రైజ్ ఎంత తీసుకొస్తారని చెప్పి చాలా మంది క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది. అదే మనకి వివో X200T అనమాట. T సిరీస్ లో రాబోతుంది ఈ మొబైల్ వచ్చేసరికి. ఇది ఆఫ్లైన్ మార్కెట్లో ఉంటుంది, ఆన్లైన్ మార్కెట్లో ఉంటుంది.
స్పెక్స్ గురించి మాట్లాడితే డిస్ప్లే క్వాలిటీ ఇది 1.5 ఇంచ్తో వస్తుంది, సూపర్ ఎమ్ డిస్ప్లేతో వస్తుంది. మేటిక్ ప్రాసెసర్ 9400 ప్లస్ ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ 3x ఆర్టికల్ జూమ్ చేసి ఫోటోస్ తీయచ్చు, 6200 mAh బ్యాటరీతో వస్తుంది, 90 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఈ స్పెక్స్ ఈ మొబైల్ లాంచ్ అవుతుంది. బట్ ప్రైస్ అయితే మాత్రం చాలా మంది క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది. మీరేమనుకుంటున్నారు? ఈ మొబైల్ ప్రైస్ ఎంత తీసుకొస్తారు ఏంటి కింద కామెంట్ చేసేయండి. నెక్స్ట్ మనకి ఫిబ్రవరి 3rd వీక్లో ఒక మొబైల్ లాంచ్ అవుతుంది. అదే మనకి OnePlus నుంచి OnePlus 15T కానీ లేదా OnePlus 15 టర్బో కానీ ఏదో నేమ్ కనిపిస్తూనే ఉన్నా సరే ఈ మొబైల్ మిడ్ వీక్లో రాబోతుంది. స్పెక్స్ చాలా బాగున్నాయి. ఇది తెలుసుగా మనకి OnePlus 15Sకి సక్సెస్ అని చెప్పొచ్చు. ఎస్ అనట్లేదు, ఇసలు టీ పెడుతున్నారు అంతే, కొంచెం నేమ్ మారుతున్నారు. ఇక డిస్ప్లే క్వాలిటీ 6.32 ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ ఎమ్ డిస్ప్లేతో వస్తుంది, 1.5K రెజల్యూషన్తో వస్తుంది. ఏది అల్టిపో ప్యాన్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 32 మెగాపిక్సెల్, స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్. అప్రాక్స్గా మనకి బ్యాటరీ కొంచెం పెంచొచ్చు అని చెప్పి అంటున్నారు. 6000 పైన తీసుకొస్తారు అనమాట బ్యాటరీ కెపాసిటీ. నన్ను అడిగితే కనుక ఒక 7000 mAh బ్యాటరీ తీసుకొస్తే కాంపాక్ట్ మొబైల్లో మంచి బ్యాటరీ కెపాసిటీ, కెమెరా క్వాలిటీ, ప్రాసెసర్, ఒక ఓఎస్ పరంగా మంచి మొబైల్ కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ బాగానే ఉంటుంది. ఈ ప్రైస్ మనకి 55,000 నుంచి 60,000 ఈ ప్రైస్ మీట్లో తీసుకురావచ్చు. కొంచెం మార్కెట్ ఉంది ఆ ప్రైస్ మీట్లో. కాంపాక్ట్ మొబైల్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారు అనుకుంటే కనుక ఈ మొబైల్ రికమెండ్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే యాక్చువల్గా మనకి ఈ సిరీస్ మనకి జనవరి లాంచ్ అవ్వాల్సిన మొబైల్స్ బట్ కొంచెం డిలే అయ్యి మనకి ఫిబ్రవరి లాంచ్ చేస్తున్నారు. అదే మనకి శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ అనమాట. దీనికోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. శాంసంగ్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఆఫ్లైన్ మార్కెట్లో కానీ ఆన్లైన్ మార్కెట్లో కానీ. అప్రాక్స్గా ఈ మొబైల్ మనకి 1,50,000 కానీ 1,25,000 తీసుకొస్తూనే ఉంటారు. స్పెక్స్ బాగానే ఉన్నాయి. అయినా సరే ఈ మొబైల్కి మార్కెట్ ఉంది ఆఫ్లైన్ మార్కెట్లో కానీ ఆన్లైన్ మార్కెట్లో కానీ. డిస్ప్లే క్వాలిటీ కానీ కెమెరా క్వాలిటీ కానీ అండ్ ప్రాసెసర్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అనమాట. బ్యాటరీ కెపాసిటీ కొంచెం పెంచితే బాగుండు కానీ బట్ అదే బ్యాటరీ కెపాసిటీ మనకి S24 నుంచి S25 నుంచి చూస్తూనే ఉన్నాము. బ్యాటరీ కెపాసిటీ కొంచెం పెంచితే బాగుండు S26 ఆల్ట్రాలో వచ్చేసరికి. సో ఈ మొబైల్ మన ఇండియాలోకి ఫిబ్రవరి మిడ్ వీక్లో కానీ లాస్ట్ వీక్లో కానీ రాబోతుంది. చాలామంది వెయిట్ చేస్తున్నారు అనమాట ఈ మొబైల్ కోసం. ఇది మన ఫిబ్రవరి నెలలో ఎవ్రీ డే కూడా మనకి ఏదో ఒక మొబైల్ లాంచ్ చేస్తూనే ఉంటున్నారు అనమాట. అందులో హైయెస్ట్ మొబైల్స్ ఏమైనా అనుకుంటే శాంసంగ్, ఐక్యూ, OnePlus, వివో. సో ఈ 4 కంపెనీ నుంచి చూస్తూనే ఉన్నారు మొబైల్స్ గురించి. చూడండి, మీ దగ్గర అమౌంట్ ఉందనుకుంటే కనుక ఈ మొబైల్ కొందామని చెప్పి అనుకుంటే మీరు ఖచ్చితంగా డబ్బులు దాచిపెట్టుకోండి. చాలా మంచి మొబైల్ లాంచ్ అవుతున్నాయి కాబట్టి మీ ప్రైస్ తగ్గట్టు మార్కెట్లోకి వస్తే కొనవచ్చు. బట్ మీ క్రెడిట్ కార్డ్ ఉంది అనుకుంటే ఇంకా మనకి ఆఫర్స్ వస్తాయి అన్నమాట. ఆఫర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం చాలా వరకు మొబైల్స్ మనకి ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. మీకు తెలియట్లేదు, కొన్ని మొబైల్స్ మనకి కూపన్స్ వస్తున్నాయి, క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఉంటున్నాయి, డెబిట్ కార్డ్ ఆఫర్ ఉంటున్నాయి. ఇవన్నీ మనకి సమ్ టైమ్స్ వస్తూనే ఉంటున్నాయి. ఇవన్నీ కూడా నేను వెంటనే పోస్ట్ చేస్తున్నాను ఎక్కడ టెలిగ్రామ్ యాప్లో వచ్చేసరికి. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాను, ఫాలో అవుతూ ఉండండి. మొబైల్స్ అనే కాదు, ఫ్రిడ్జ్లోనే కాదు, టీషర్ట్లు కానించి, షర్ట్స్ కానీ, స్పెట్స్ కానీ, షూ కానించి ఎవ్రీథింగ్ కూడా నేను పోస్ట్ చేస్తూనే ఉంటున్నాను. మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి, లింక్ కింద ఇస్తున్నాను. ఫాలో అయిపోతే కనుక ప్లీజ్ ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఒక హైప్ బటన్ కింద ఉంటుంది, ప్లీజ్ హైప్ చేసేయండి, ఒక లైక్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. బాయ్ బాయ్, జై హింద్.